హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి గ్రివెన్స్ అనేది మనం అప్లై చేసింటాం కదా. సో వాట్సాప్ ద్వారా కావచ్చు, అలాగే సచివాలయం ద్వారా మనం ఏదైతే గ్రివెన్స్ అనేది అప్లై చేసినప్పుడు వాటి యొక్క స్టేటస్ అనేది కేవలం సచివాలయం ద్వారా మాత్రమే ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు సొంతంగా మన యొక్క మొబైల్ని ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనేది ముందుకైతే తీసుకొస్తున్నాను అండి. అలాగే నిన్న ప్రీవియస్లో వాట్సాప్ ద్వారా కొన్ని సర్వీస్ అనేది చేసుకోవద్దని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడ ముఖ్యంగా ఎందుకు చెప్పానంటే ఆ విషయం అనేది వాట్సాప్ ద్వారా చాలామంది గ్రివెన్స్ అనేది అప్లై చేశారు. చేసిన తర్వాత మళ్ళీ సచివాలయం వెళ్ళి కూడా చేసుకోవడం జరిగింది. సో సచివాలయం వెళ్ళి చేసుకున్న వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి గ్రివెన్స్ ఐడి అలాగే సచివాలయం ద్వారా వచ్చినటువంటి గ్రివెన్స్ ఐడి సేమ్ అయితే ఉండడం జరిగిందండి. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ మీకు ఎందుకు వీడియో చేశానంటే గ్రివెన్స్ అనేది మనం వాట్సాప్ ద్వారా చేసుకున్నప్పుడు ఆ ఐడి యొక్క స్టేటస్ చెక్ చేస్తే మనకి ఓపెన్ క్లోజ్ అని చెప్పేసి రావడం అయితే చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకి నాకు ఓపెన్ అని చెప్పేసి రావడం జరిగింది. అలాగే లిస్టులు అనేది గ్రామ సచివాలయంలో ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేస్తే గ్రివెన్స్ సంబంధించి రిపోర్ట్ అనేది చెక్ చేస్తే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి రావడం. సో అలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ క్లోజ్ అని చెప్పేసి రావాలి, లేకుంటే ఎలిజిబుల్ అని చెప్పేసి రావాలి. కానీ వాట్సాప్ ద్వారా చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా 300 యూనిట్స్ మీకు అనర్హత అని చెప్పేసి రావడం జరుగుతుందని చెప్పేసి రావడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి వాట్సాప్ ద్వారా గ్రివెన్స్ పెట్టినప్పుడు వాట్సాప్ ద్వారా ఒకసారి స్టేటస్ అనేది తల్లి కొందరికి సంబంధించి చెక్ చేసుకోండి. సో ఏ విధంగా వస్తుందని చెప్పేసి నాకు కామెంట్స్ ఇస్తే కామెంట్ చేయండి. అంటే మనం వాట్సాప్ ద్వారా చేసిన గ్రివెన్స్ అనుకోండి, అలాగే సచివాలయం ద్వారా చేసిన గ్రివెన్స్ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వర్క్ అవుతుందని ఏం ప్రాబ్లం లేదు. సో బట్ ఏంటంటే మనకి సచివాలయం యొక్క లాగిన్లో చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక్కోసారి నో డేటా అవైలబుల్ అని చెప్పేసి రావడం అవుతుంది, ఒకసారి మనకి స్టేటస్ అని చూపించడం జరుగుతుంది. సో సమ్ కారణాల చేత మీరు ఈ గ్రివెన్స్ అనేది వాట్సాప్ ద్వారా పెట్టిన వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో వాట్సాప్ ద్వారా పెట్టినటువంటి గ్రివెన్స్ అనేది సచివాలయంలో పెట్టిన కూడా అదే ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఏ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నా డౌట్ ఏందనేది మీకు వీడియో అనేది చేశాను. సో ఆల్రెడీ ఎలిజిబుల్లో రావడం జరిగింది, కానీ ఎందుకు వాట్సాప్ ద్వారా చెక్ చేస్తే ఆల్రెడీ ఇంకా 300 యూనిట్స్ మీకు ఉందని చెప్పేసి అనర్హత అని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి మీకు వీడియో అనేది చేశాను. ఇప్పుడు ఏదైతే మన వాట్సాప్ ద్వారా కావచ్చు, అలాగే సచివాలయం ద్వారా గ్రివెన్స్ అనేది రైట్ చేసుకుంటాం కదా, అర్హత ఉండి అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు పలు కారణాల చేత ఏదైతే గ్రివెన్స్ అని రైట్ చేసుకుంటాము కదా, అలాంటి గ్రివెన్స్ అనేది మీకు ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో సొంతంగా మీ యొక్క మొబైల్లో మీరే చెక్ చేసుకోవచ్చండి. సో మనం వాట్సాప్ ద్వారా చేసినా కానీ అలాగే సచివాలయం ద్వారా చేసినా కానీ ఏదైతే గ్రివెన్స్ ఐడి అయితే వస్తుంది కదా, ఇన్ కేస్ మీ దగ్గర గ్రివెన్స్ ఐడి లేకుంటే ఎవరైతే గ్రివెన్స్ అప్లై చేసింటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మన యొక్క స్టేటస్ అని తెలుసుకోవచ్చండి. సో ఇప్పుడు మీకు వాట్సాప్ ద్వారా నాకు ఏ విధంగా మెసేజ్ వచ్చింది, సో ఆల్రెడీ గ్రివెన్స్లో పెట్టడం ఉంది, నాకు ఓపెన్లో రావడం ఉంది, అలాగే మనకి ఎలిజిబుల్లో కూడా రావడం జరిగిందండి. సో మనకి లిస్ట్ అనేది ఈరోజు ప్రొవైడ్ చేస్తారు, ఈవినింగ్ లోపల మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వాట్సాప్ ద్వారా చెక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకా నాకు అదే విధంగా అయితే వస్తుంది. సో ఇంకా 300 అబోవ్ వచ్చింది, మీకు అర్హత అనర్హత అని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి ఒకసారి అయితే మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఒకసారి నేను మన మిత్ర వాట్సాప్ గవర్నమెంట్స్ అని చెప్పేసి వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అలాగే మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మనము స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చండి సొంతంగా మన మొబైల్నే. సో నేను ఆయన మెసేజ్ చేశాను, ఇక్కడ 7 ఎంచుకొని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దయచేసి ఒక 7 ఎంచుకొని చెప్పేసి రావడం జరుగుతుంది. సో నేను ఒక 7 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ తల్లి కొందరం స్థితి అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి తల్లి కొందరం 2025 స్థితి అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే దయచేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఒకసారి ఇక్కడ నిర్ధారించడం అంటే క్లిక్ చేస్తున్నాను అండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆల్రెడీ ఇంకా అనర్హతలో ఉన్నారని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో ఈరోజు మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది కదా, రేపు ఒకసారి కూడా చెక్ చేద్దామండి. సో ఇక్కడ చూడండి మనకి యావరేజ్ కాంట్రిబ్యూషన్ వాస్ మోర్ దెన్ 300 యూనిట్స్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఓపెన్ ఫారం చేస్తే ఇక్కడ మనం ఈ విధంగా అయితే చాలామంది గ్రివెన్స్ అని పెట్టుకుని ఉంటారు. సో ఇక్కడ మనకి గ్రివెన్స్ టైప్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా మీరు సమ్ కారణాల చేత ఏవైతే ఉన్నాయో అవి గ్రివెన్స్ అని పెట్టుకుంటారు. సో ఇక్కడ గ్రివెన్స్ పెట్టుకున్నా లేదంటే సచివాలయం గ్రివెన్స్ పెట్టుకున్నా మీకు ఐడి నెంబర్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఒకసారి మీరు సచివాలయం దగ్గరికి వెళ్లకుండా సొంతంగా మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరోసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి గూగుల్ క్రోమ్ కానీ మీ బ్రౌజర్ ఏదైనా కానీ ఒకటి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మీరు గూగుల్ సెర్చ్లో గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పేసి ఎన్బిఎం గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పేసి టైప్ చేయండి. రెండు వీటి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో కలిసి మీరు డైరెక్ట్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఎన్బిఎం గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందండి. సో మనకి ఈ ఫస్ట్ వెబ్సైట్ అనేది మీరు క్లిక్ చేయండి. సో ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ యూఐడి నెంబర్ ద్వారా కానీ లేకుంటే మన యొక్క గ్రివెన్స్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ ఐడి నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గ్రామ సచివాలయం గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి యూఐడి లేదంటే గ్రివెన్స్ ఐడి. సో మీ దగ్గర యూఐడి ఇంటికినా అంటే ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేకుంటే గ్రివెన్స్ ఐడి ఇంటికి గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర గ్రివెన్స్ ఐడి లేకుంటే యూఐడి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను యూఐడి అంటే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఒక లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అనేది
ఎంటర్ చేస్తున్నాను అండి. నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ అనేది రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది బెనిఫిషియరీ, డిస్ట్రిక్ట్ నేము, అలాగే మండలము, అలాగే సెక్రటరియట్, అలాగే మనకి గ్రివెన్స్ ఐడి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గ్రివెన్స్ ఐడి, అలాగే గ్రివెన్స్ టైప్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండి. అలాగే మనకి 17 తారీఖు అయితే ఇక్కడ గ్రివెన్స్ టైప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సర్వీస్ రిక్వెస్ట్ డేట్ అనేది ఏం లేదు. మనకి సర్వీస్ నేమ్ వచ్చేసరికి ఎనర్జీ అని చెప్పేసి రావడం ఉంది. సో మనకి డిపార్ట్మెంట్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి, ఎస్ఎల్ఏ డేట్ అనేది ఏం లేదు. సో గ్రివెన్స్ స్టేటస్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అని చెప్పేసి ఉందండి. సో ఇక్కడ మీకు ఓపెన్ వచ్చిందా క్లోజ్ వచ్చిందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఓపెన్ వచ్చినా క్లోజ్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడ మీకు పెండింగ్ లేకుంటే రిజెక్ట్ లాంటి ఇంకా అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి కూడా ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ ఓన్లీ ఓపెన్ క్లోజ్ అనేది చూపిస్తుంది, కానీ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ మీ డేటా అనేది ప్రీవియస్లో వీడియో చేసాను చూడండి. అక్కడ క్లియర్గా మీకు ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి రావడం కానీ, లేకుంటే మీకు అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి రావడం కానీ, లేదంటే నాట్ తల్లి కొందరం డేటా అని చెప్పేసి రావడం కానీ, సో ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫల్ రీజన్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ మనకి స్టేటస్ అనేది ఓపెన్ క్లోజ్ మాత్రమే చూపిస్తుంది. సో ఓపెన్ క్లోజ్ అన్న కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకసారి మీ రీజన్ అనేది ఓపెన్ క్లోజ్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇంకా కొంతమందికి డిజిటల్ అసిస్టెంట్ ఇంకా వెరిఫై చేయలేదు, అంటే మీకు ఫార్వర్డ్ చేయలేదు, లేకుంటే వెల్ఫేర్ ఫార్వర్డ్ చేయలేదు అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఒకవేళ ల్యాండ్ సంబంధించి వేరే వెరిఫై చేయాలని చెప్పేసి అట్లా కొన్ని మెసేజ్ అయితే వస్తుంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో సొంతంగా మన మొబైల్లో కూడా మన యొక్క గ్రివెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి. వీటికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లేదంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క గ్రివెన్స్ అనేది ఈ రోజు మనకి ఈవినింగ్ లోపల ఎలిజిబుల్ లిస్ట్ అనేది 30 తారీఖు ఇస్తామని చెప్పేసి అన్నారు, జూన్ 30 తారీఖు. సో మనం వెయిట్ చేద్దామండి. వచ్చిన వెంటనే మరోసారి మీ ముందుకైతే వీడియో తీసుకొస్తాను. సో వాట్సాప్ ద్వారా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి, మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదని చెప్పేసి, ఏ విధంగా మెసేజ్ వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో బట్ ఇక్కడ నేను సచివాలయంలో చెక్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు ఓపెన్ అయితే రావడం జరిగింది గ్రివెన్స్ స్టేటస్ అనేది. నేను సచివాలయంలో చెక్ చేయడం జరిగింది. అలాగే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో కానీ ఇక్కడ మనకి వాట్సాప్ ద్వారా చెక్ చేస్తే ఇంకా 300 బిలో అనేది మీకు లేదు, ఇంకా 300 అబోవ్ అనేది ఇన్వెస్ట్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. ఒకసారి మీకు వస్తుందా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఈ విధంగా ఎవరైతే వాట్సాప్ ద్వారా కావచ్చు, అలాగే మనకు సంబంధించి సచివాలయం ద్వారా గ్రివెన్స్ ఐడి పెట్టినప్పుడు ఈ యొక్క స్టేటస్ అనేది సొంతంగా మీ మొబైల్లో చెక్ చేసుకునే విధంగా అయితే ఈ విధంగా మనకి అప్డేట్ ఇవ్వడం ఉంది. సో ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేటస్ అనేది మీ మొబైల్లో చెక్ చేసుకోండి. సో ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.